India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. హైదరాబాద్ చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఆసుపత్రులు, భవనాలు, వాణిజ్య సముదాయాలు విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. విద్యుత్ భద్రతా నిబంధనలను పక్కాగా పాటించాలని ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిత్యం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భవన యజమానులు విద్యుత్ విషయంలో తగిన నిబంధనలు పాటించాల్సిందని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సూచించింది. ఈ మేరకు పలు నిబంధనలతో కీలక ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్స్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రజా సౌకర్యాలకు నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సూచించిన నిబంధనలు పాటించకుంటే విద్యుత్ చట్టం 2003 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటనలో హెచ్చరించింది. విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, అనుమతి కలిగిన వారి పర్యవేక్షణలో నైపుణ్యం కలిగిన వైర్మెన్ల ద్వారా జరగాలి. లైటింగ్ సర్క్యూట్లకు 30 MA ELCB లేదా RCCB, పవర్ సర్క్యూట్లకు 100 MA ELCB అమర్చాలి. విద్యుత్ వైరింగ్ ఇన్స్టలేషన్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ 2023, నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ 2023, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016, ISY IAC ప్రమాణాలకు లోబడి ఉండాలి. లైటింగ్ కు 1.5 స్క్వేర్ మిల్లీమీటర్, పవర్ పాయింట్లకు 2.5 స్క్వేర్ మిల్లీమీటర్, ఏసీ యూనిట్లకు 4 స్క్వేర్ మిల్లీమీటర్ ఉండే సరైన కేబుల్ సైజులను వాడాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లో స్టెబిలైజర్లు ఉపయోగించాలి. ఫైనల్ సబ్ సర్క్యూట్లు 10 పాయింట్లు లేదా 800 W కంటే తక్కువగా ఉండాలి. ఓవర్ హీటింగ్ నివారణకు లోడ్ను సమతుల్యం చేయాలి. హార్మోనిక్స్ ఉన్న చోట ఫిల్టర్లను అమర్చి హై పవర్ ఫ్యాక్టర్ను నిర్వహించాలి. ఒకే స్విచ్ బోర్డుకు బహుళ ఫేజ్ను కనెక్ట్ చేయకూడదు. అత్యవసర సమయాల్లో సరఫరా నిలిపివేయడానికి ఐసోలేషన్ స్విచ్లను అందుబాటులో ఉంచాలి. అదనంగా ఆసుపత్రుల్లో ఐటీ సిస్టమ్ ఎర్తింగ్, మెడికల్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేషన్ మానిటరింగ్ సిస్టమ్లను వాడాలి. RCCBలు, MCBలను క్రమం తప్పకుండా పరీక్షించాలని సూచించారు. సర్జ్ ప్రొటెక్షన్ డివైస్లు, ఫరైటెడ్ సీలెంట్లు, మండే పదార్థాలకు దూరంగా స్విచ్ బోర్డులను ఉంచాలి. 15 సంవత్సరాలు దాటిన వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సురక్షిత వినియోగం కోసం విద్యుత్ చట్టం 2003 నియమ నిబంధనలు, అదనపు మార్గదర్శకాలను అనుసరించాలని విద్యుత్ ఇన్స్పెక్టరేట్ స్పష్టం చేసింది. నియమాలను ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో హెచ్చరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.